మీరు కనుక కొత్తగా జాబ్లో జాయిన్ అయితే ఈ వీడియో మీకోసం. చాలామంది జాబ్లో జాయిన్ అయిన తర్వాత వారి జాబ్ను సరిగా అర్థం చేసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడతారు. అన్ని విషయాలు అర్థమయ్యి కొంచెం నిలదెక్కునేసరికి 40,000, 50,000 బట్టతల్లో వచ్చేస్తాయి. అనుభవంతో కొన్ని విషయాలు అర్థమయ్యాక ఇవన్నీ ముందే తెలుసుంటే ఎంత బాగుండేది అనుకోకూడదని ఈ వీడియో మీకోసం. ముందుగా మీరు ఒక జాబ్ సాధించడానికి ఎంతకాలం కష్టపడ్డారు, అంటే మీ చదువు పూర్తయిన తర్వాత జాబ్ రావడానికి ఎంత టైం పట్టింది అని కాదు. మీరు స్కూల్లో జాయిన్ అయ్యి స్కూల్ పూర్తి చేసి కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత మీరు ఏదో ఒక కోర్స్ ప్రోగ్రామ్ నేర్చుకుని ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినంత వరకు పట్టిన టైం. సింపుల్గా చెప్పాలంటే మీ ఏజ్ మైనస్ మీ స్కూల్ జాయినింగ్ ఏజ్. ఇది సుమారుగా 20 నుంచి 25, 30 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే మీరు ఇంత లాంగ్ పీరియడ్ స్కూల్కి కాలేజ్కి వెళ్ళి చదివితే మీకోసం మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించిన మేజర్ పోర్షన్ని మీకోసం ఖర్చు పెడితే అందుకు ప్రతిఫలంగా మీకు ఇప్పుడు జాబ్ వచ్చింది. అసలు ఈ లాంగ్ పీరియడ్లో ఏం జరిగిందో తెలుసా? మిమ్మల్ని ఈ సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా తీర్చిదిద్దడానికి మీ పేరెంట్స్, మీ టీచర్స్, మీ వెల్విషర్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తే ఇప్పటికీ ఓ కంపెనీ మీరు వారికి ఉపయోగపడతారని గుర్తించి మీకు జాబ్ ఇచ్చింది. ఇప్పుడు మీ శాలరీ ఎంత? మీ శాలరీ 20,000, 1,00,000, 2,00,000 అని అడగట్లేదు. మీ శాలరీ ఎంతంటే మీ వల్ల మీ కంపెనీకి ఎంత ఉపయోగం ఉంటుందో అందులో కొంత. అంటే మీ వల్ల మీ కంపెనీకి నెలకు ₹1,00,000 ఆదాయం వస్తే అందులో కొంత, అంటే నెలకు 30,000, 40,000 శాలరీ ఇస్తుంది. అంటే మీకు వచ్చే శాలరీ మీ వల్ల కంపెనీకి జరిగే ఉపయోగాన్ని బట్టి ఉంటుంది. మీరు ఈ కంపెనీలో ఎంతకాలం జాబ్ చేస్తారు, మీ వల్ల మీ కంపెనీకి వచ్చే ఆదాయం మీ శాలరీ కంటే ఎక్కువ ఉన్నంతకాలం మిమ్మల్ని జాబ్లో మీ కంపెనీ కంటిన్యూ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఫార్ములా బ్రేక్ అయ్యిందో మిమ్మల్ని ఫైర్ చేస్తుంది. అదే మీరే కంపెనీని ఫైర్ చేయాలంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ అప్స్కిల్ చేసుకుంటూ కంపెనీ మీకు ఇచ్చే శాలరీ కంటే ఎన్నో రెట్లు కంపెనీకి సంపాదించి పెట్టినప్పుడు, మీ మీద మీ పని మీద పూర్తిగా పట్టు సాధించినప్పుడు, మీ దగ్గర ఉన్న స్కిల్స్కి ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే మరో కంపెనీ ఉన్నప్పుడు మీరే కంపెనీని ఫైర్ చేస్తారు. అంటే దీని అర్థం జీవితాంతం మీరు ఒకే దగ్గర పనిచేయరు. ఇక మీ శాలరీ, ఇది ఎంతైనా మీ కష్టానికి అది ప్రతిఫలం. మన సక్సెస్కి ఈ జాబ్కి కారణమైన మన పేరెంట్స్, వెల్విషర్స్ని గౌరవించడం, వారికి థ్యాంక్ఫుల్గా ఉండడం ఎంత ముఖ్యమో మన కష్టం వల్ల వచ్చే డబ్బుని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. డబ్బుని గౌరవించడం అంటే ఏంటి? మన పేరెంట్స్ మన కోసం ఎంతో ఖర్చు చేశారు, ఎందుకంటే వారు ఖర్చు పెట్టిన దానికంటే ఎన్నో రెట్లు మనం సంపాదిస్తామని. అలాగే మనం కూడా మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మనకు ఎన్నో రెట్లు తీసుకువచ్చేలాగా చూసుకోవాలి. అదే డబ్బుకు మనం ఇచ్చే గౌరవం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్కి వెళ్ళడానికి సరైన ట్రాన్స్పోర్ట్ లేక ఒక బైక్ ఉండడం చాలా అవసరం అని బైక్ కొంటే అది మీ మనీకి రెస్పెక్ట్ ఇచ్చినట్లు. అలా కాకుండా ఫ్రెండ్స్ దగ్గర పోజ్ కొట్టడం కోసం, చుట్టుపక్కల వారికి చూపించడం కోసం మనం ఖరీదైన బైక్ని కొంటే అది మీ కష్టార్జితానికి మీరు చేసే అవమానం. మనల్ని ఎవరు గౌరవించరో వారి దగ్గర మనకు ఉండాలనిపించదు. ఎవరు గౌరవిస్తారో వారి కోసం మనం వెతుకుతాం. డబ్బుని ఎవరు గౌరవించరో వారి దగ్గర డబ్బు కూడా ఉండదు. డబ్బు అంటుందంట, నన్ను రాణిలా చూసుకో, నిన్ను రాజులా చూసుకుంటా అని. అందుకే మీ డబ్బుని అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయాలి. అలాని ఎక్కడా డబ్బు తీయకుండా కొంతమంది పిసినారితనం చూపిస్తారు. అటువంటి వారి దగ్గర డబ్బు కంఫర్ట్గా ఉండలేదు. అటువంటి వారు డబ్బు ఉండి మరీ ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. ఈ ప్రపంచంలో కేవలం పిసినారితనం వల్ల బాగా డబ్బు సంపాదించే వ్యక్తి ఎవరైనా ఉంటారంటే ఉండరు. ఎలాన్ మస్క్, వారన్ బఫెట్, జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు రిచ్ అవ్వడానికి కారణం వాళ్ళు డబ్బుని అర్థం చేసుకోవడం వల్ల. కొంతమంది డబ్బుని చాలా ఎక్కువగా సంపాదించడానికి కారణం వారు డబ్బుని చాలా త్వరగా అర్థం చేసుకోవడం. ఎవరైతే డబ్బుని చిన్న వయసులో అర్థం చేసుకోవడం, గౌరవించడం, ఇన్వెస్ట్ చేయడం నేర్చుకుంటారో వారి జీవితం చాలా గొప్పగా ఉంటుంది. డబ్బు మల్టిప్లై అవ్వడం అనేది కాంపౌండింగ్ వల్ల జరుగుతుంది. కాంపౌండింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టైం. అందుకే జాబ్ వచ్చిన కొత్తలోనే మనం డబ్బును అర్థం చేసుకుంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు చాలా ఎక్కువగా మల్టిప్లై అవుతుంది. డబ్బును సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బుని సరైన దారిలో ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం. మీకు జాబ్ వచ్చిన కొత్తలో చాలా మంచిగా అనిపించిన ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో మీకు జాబ్ బోర్ కొట్టచ్చు.
మీకు నచ్చని బాస్ వల్ల, మీకు నచ్చని లొకేషన్ వల్ల, కొలీగ్స్ వల్ల మీరు జాబ్ మారాల్సి రావచ్చు. ఇటువంటప్పుడు మిమ్మల్ని చూసుకునేది మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు. ముఖ్యంగా జాబ్ వచ్చాక 3 విషయాలు మీరు కనుక సెట్ చేసుకుంటే మీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. అందులో మొదటిది రిలేషన్షిప్స్. మీరు సంపాదించడం మొదలుపెట్టాక మీ పేరెంట్స్తో, మీ ఫ్యామిలీతో, వెల్ విషర్స్తో, మీ బాస్, మీ కొలీగ్స్తో మంచి రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేయాలి. మీరు డెవలప్ చేసుకునే ఈ గుడ్ రిలేషన్షిప్స్ మీరు ఉన్నది సాధించడానికి, మిమ్మల్ని కష్ట సమయంలో ఆదుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇక రెండవది రిలేషన్షిప్ విత్ మనీ. మనకు డబ్బు పట్ల కొన్ని ఎమోషన్స్ ఉంటే డబ్బు మన దగ్గర ఉండదు. అవే గ్రీడ్, ఫియర్, నెగ్లిజెన్స్ అండ్ రిగ్రెట్. ఈ 4టిలో ఎటువంటి రిలేషన్షిప్ మనకు డబ్బుతో ఉన్నా కానీ మనం డబ్బు విషయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గ్రీడ్ అంటే అత్యాశ, అతిగా సంపాదించాలని అడ్డదారులు తొక్కడం, వేరే వారిది కూడా మనకే కావాలనుకోవడం, పిసినారితనం చూపించడం, ఇవన్నీ అత్యాశ కిందకు వస్తాయి. ఫియర్, డబ్బు విషయంలో భయంతో ఇన్వెస్ట్ చేయకపోవడం, మరీ సేఫ్గా ఉండే ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటివి మీ డబ్బు విషయంలో ఫియర్ వల్ల జరుగుతాయి. ఇక నెగ్లిజెన్స్, డబ్బును పట్టించుకోకుండా డబ్బు ముఖ్యం కాదు, అది ముఖ్యం, ఇది ముఖ్యం అని వేదాంతం చెప్పడం, డబ్బు విషయంలో బాధ్యత లేకుండా ఉండడం. రిగ్రెట్, సంపాదిస్తూనే చాలడం లేదని బాధపడుతుండడం, నేను డబ్బుతో అలా ఎందుకు చేయలేదు, ఇక్కడ ఎందుకు పెట్టలేదు అని బాధపడడం, ఇవన్నీ రిగ్రెట్ కిందకు వస్తాయి. ఈ ఎమోషన్స్లో ఏ ఎమోషన్తో మీరు ఆపరేట్ చేసినా మీరు జీవితాంతం డబ్బు విషయంలో చాలా ఇబ్బంది పడతారు. ఇక మీరు సెట్ చేసుకోవాల్సిన 3వ పాయింట్ అప్స్కిల్లింగ్. మిమ్మల్ని మీరు ప్రపంచంలో జరిగే చేంజ్కి తగ్గట్టుగా అప్స్కిల్ చేసుకోవాలి. మీరు జాబ్లో జాయిన్ అప్పుడు మీరు బాగా కష్టపడుతూ అన్నీ నేర్చుకోవాలి. జాబ్ని జాబ్ లాగా కాకుండా బిజినెస్ లాగా చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తారేమో. అందుకే ఒక బిజినెస్ ఓనర్ లాగా థింక్ చేస్తూ జాబ్ చేయాలి. అలా జాబ్ చేసే వారికి కెరీర్లో ఎటువంటి డోకా ఉండదు. అలానే అన్నీ వదిలేసి కేవలం జాబ్నే పట్టించుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ 3 విషయాలు, ఫస్ట్ రిలేషన్షిప్ విత్ పీపుల్, సెకండ్ రిలేషన్షిప్ విత్ మనీ, థర్డ్ అప్స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్, ఈ 3 మీరు సెట్ చేసుకుంటే మీరు జాబ్లో మాత్రమే కాదు జీవితంలో కూడా గెలుస్తారు. థ్యాంక్ యూ. జై హింద్.